సునాదస్వరము మే 30. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. మరి దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన చిత్తంలో నడిచినప్పుడు మనం పొందుకునే దీవెనల గురించి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు అని చెప్తున్నాడు. మరి దేవుని దీవెనలు మనకున్నప్పుడు మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశాల్లో ఉన్నా దీవించబడతాం. మనం పట్టణంలో నివసిస్తున్నప్పుడు మనం నివసించే ప్రదేశాలన్నీ కూడా దీవించే దేవుడు. మనం పొలంలో పని చేస్తున్నప్పుడు మన ఉద్యోగాలు కానీ, మన వ్యాపార స్థలాలు, మన పరిచర్య, మన చదువులు, మనం ఎక్కడ కూడా పని చేస్తున్నా మన పొలమునంతా కూడా దీవించి ఆశ్రయించే దేవుడు. మరి మనమున్న ప్రదేశాన్ని బట్టి మనకు దీవెన కలగదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి మనం దీవించబడతాం. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబును మనం చూసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశాలైనా దేవుడు వారికి తోడుగా ఉండి ఆశీర్వదించాడు. వారు చేసే ప్రతి పనిలో వారిని వర్ధిల్ల చేశాడు. అందుకే వారు అన్ని విషయాల్లో దీవించబడ్డారు. అందుకే మనము దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ఆశీర్వాదం మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం నివసించే స్థలం ఏదైనా, మనం పనిచేసే స్థలాల్లో అన్నిట్లో కూడా దీవించబడతాం. మరి దావీదు కొన్ని రోజులు కొండ గృహాల్లో వెళ్ళాడు. తర్వాత ఆయన రాజగృహంలో నివసించాడు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్న దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించాడు. ప్రతి ప్రదేశంలో కూడా దేవుని ఆయన స్తుతి చేశాడు. అందుకే మనమున్న ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు తోడుగా ఉన్నప్పుడు గొప్పగా మనం ఆశీర్వదింపబడి వర్ధిల్లుతాం. మరి యేసుక్రీస్తు తను పరిచర్య చేస్తున్న సమయంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు, దోణిలో వాక్యాన్ని ప్రకటించాడు, ప్రయాణాలు చేశాడు, మేడ మీద గదిలో ఆయన చెప్పాడు. మరి ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ప్రదేశానికి ప్రజలు ఎందరో వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడి వెళ్ళారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా దీవించబడతాం. మనం చేసే పని ఏదైనా, మన పొలం ఏదైనా దీవించబడతాం. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. ఆయన మాట విని ఆయన ద్వారా దీవెన పొందుకొని ఎంతోమందికి దీవెనకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. వారు ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ప్రభువా, వారిని దీవించి ఆశీర్వదించండి. వారి పొలమును, వారి పనిచేసే స్థలాలు, వారి వ్యాపారాలు, ఉద్యోగాలన్నీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.